వేడి వేడి అన్నంలో ఫిష్ పులుసు వేసుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వావ్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ నమస్కారం. ఏ రోజు నేను మీకు స్పెషల్ ఆంధ్రా స్టైల్ ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఫిష్ని క్లీన్ చేసి ఫిష్ ముక్కలను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి మనకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, కారం, పసుపు, కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, గసగసాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. మసాలా స్మూత్గా వచ్చే వరకు బాగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సరిపడిన నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను వేసి మెల్లగా కలిపి ప్యాన్ క్లోజ్ చేయాలి. టెన్ మినిట్స్ నానబెట్టిన చింతపండుని ఇప్పుడు బాగా పిసుకోవాలి. చేపలు ఇప్పుడు మెల్లగా ఉడకబెట్టడం జరుగుతోంది. ఇప్పుడు చింతపండు పులుసు, కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి. చేప ముక్కలు విరగకుండా గరిట వాడకుండా ప్యాన్ని ఇలా మెల్లగా తిప్పాలి. ముందుగా పట్టుకున్న మసాలాన్ని ఇప్పుడు కర్రీలో వేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఫిష్ పులుసు సూపర్ అరోమాతో రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో ఫిష్ పులుసు వేసుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వావ్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఏ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.